నేను మీ చంద్ర శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త రెసిపీ అయితే చేశానండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ లైక్ చేసేయండి. ఎందుకంటే మనం చికెన్ తోటి ఏ వెరైటీస్ చేసుకుంటే అయితే బాగుంటుంది అనేసి ఇప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రాసెస్లో చేసిన రెసిపీ అనమాట ఇది. చాలా బాగుండింది టేస్ట్ అయితే. కాస్త క్రిస్పీగా అలాగే కాస్త కారంగా చాలా బాగుండింది. దీనికోసం బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాను. నార్మల్గా మనము చికెన్ ఊరగాయ అంటే వేరే రకంగా చేసుకుంటాం కదా, ఊరగాయలోకి ఆవు పిండి వేసుకొని. ఇది అలా కాకుండా జస్ట్ మనం పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకున్నాను అనమాట. అయితే ఊరగాయ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది అలా కాదు, 1 or 2 డేస్లో తినేసేయాలి. అప్పటికప్పుడు చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులోనే నేను చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం చింతపండు గుజ్జు వేసుకుంటాము, కానీ నేను అలా కాకుండా చింతపండుని కూడా ఫ్రై చేశాను. ఇలా కూడా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 1 కప్పు వరకు చికెన్ తీసుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక 150 గ్రాములు ఉంటుంది అంతే. దీన్ని బాగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం చికెన్ వడలకి డోనట్స్కి ఎలా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యే కొద్దీ గుడ్డు పొరట్లాగా తయారవుతుంది చికెన్. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతోటి ఇలా బాగా మనము మ్యాష్ చేస్తూ కలుపుతూ ఉన్నామంటే మనకి చికెన్ గట్టిగా ఒక దగ్గరే ఉండలాగా ఉండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. చికెన్లో ఏ వాటర్ అయితే మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వదిలేసామంటే మనకి చికెన్లోంచి కాస్త నీళ్లు ఊరుతాయి. అలాగే మనకి చికెన్ ఎటువంటి నీచు వాసన రాకుండా మనం ఇక్కడ 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇలా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవడం వల్ల మనకి ఎటువంటి నీచు వాసన ఉండదు. ఇలాగా మనం ఏ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత నేను ఇలాగా క్రిస్పీగా అయితే వేయించేసుకున్నాను. క్రిస్పీగా అవసరం లేదు అనుకుంటే మనం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఇలా ఒకసారి నేను మ్యాష్ చేసేసాను అనమాట పీసెస్ అన్నిటినీ. మరీ పెద్ద పీసెస్గా ఉంటే పచ్చడికి బాగోదనేసి ఇలాగ బాగా మ్యాష్ చేసేసాను. అప్పుడైతే మనకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి చింతపండుని మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న మిశ్రమాన్ని మనం చికెన్లో వేసేసుకోవాలి. చికెన్లో వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం ఇలా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మా ఇంట్లో అయితే నేను చెప్పినప్పుడు చికెన్ పచ్చడా అని నవ్వారు అందరూ, కానీ తిన్నప్పుడు మాత్రం బాగానే తిన్నారు, బాగుంది బాగుంది అంటూ. ఇది చపాతీలో కూడా బాగుంటుంది అనిపించింది నాకైతే. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేయడం, కానీ ఎలా ఉంటుందని భయపడ్డాను, కానీ చాలా బాగుండింది. చెప్పాను కదా, చికెన్ లవర్స్ అంటే అంతే, ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటారు పెద్ద సైంటిస్ట్ లాగా, కానీ అవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి ఎందుకంటే చికెన్ కాబట్టి. నాకైతే కారంగా పుల్లగా క్రిస్పీగా చాలా చాలా బాగా అనిపించింది రైస్లోకి. మనకి ఏదైనా జలుబు చేసినప్పుడు లేకపోతే ఏం తినాలనిపించట్లేదు, ఏం సగించట్లేదు, ఏ కర్రీస్ బాగాలేవు అనుకున్నప్పుడు ఇలా జస్ట్ ఒక 100 to 150 గ్రామ్స్ తోటి చికెన్ తోటి చక్కగా పచ్చడి చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం రావడం అయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పచ్చడి కనుక ట్రై చేస్తే కొత్తగా ఇంకా టేస్టీగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.